అందరికీ నమస్కారం. స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం అండి. వర్షాకాలం మొదలవుతుంది అంటేనే ఏదో ఆనందం కూడా మనలో మొదలైపోతుంది. ఎందుకంటే చల్ల గాలులు, చిన్న చిన్న చినుకులు, ఇంటిల్లిపాది ఒకే దగ్గర కూర్చుంటూ ఉంటాం. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అందులో వేడివేడిగా తినాలనిపిస్తుంది. కాబట్టి కొంతమంది అప్పటికప్పుడు చపాతీలను, పకోడీలను, బజ్జీలను చేసి పిల్లలకు అందిస్తూ ఉంటారు. మరికొంతమంది అంటే ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. చక్కగా టీవీల ముందు కూర్చొని తల్లి కానీ తండ్రి కానీ ఇంట్లో ఉన్నవారు ఏదో ఒకటి తయారు చేస్తే పిల్లలందరూ కూడా తల ఒగ్గుప్పుడు తింటూ ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ చక్కగా గడుపుతారండి. అందులో భాగంగా అప్పటికప్పుడు మనము గొడుగులు వేసుకొని బయటికి పరిగెత్తి ఏదో తెచ్చుకొని తినాలంటే తినలేం. కాబట్టి ఇంట్లో ఉన్న వస్తువులతోనే, ఇదిగోండి మీరు చూస్తున్నటువంటి ఈ మురీలను, మా చోట అయితే వీటిని మురీలు అంటాము, కొన్ని చోట్ల ముమ్మరీలు అంటారు, రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. మేమున్న చోట్ల అయితే మరి మురీలు అంటామండి. ఈ మురీతో మనం మురీ మిక్సర్ను తయారు చేసుకోవచ్చండి. ఇందులో రకరకాలుగా అంటే మనం ఉల్లిపాయలను, చక్కగా మనం పల్లీలను, టమోటో ముక్కలను, తర్వాత మొక్కజొన్నతో తయారు చేసినటువంటి మిక్సర్ను వేసి వీటిలో ఉప్పు, తర్వాత కారం వేసి వీటి మీద నిమ్మకాయ పిండుకున్నట్లయితే ఆ రుచే వేరేగా ఉంటుందండి. ఇలా చక్కగా నిమ్మకాయ పిండి దాన్ని బాగా కలిపి దీనిని తలోగుప్పుడు తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తింటూ ఉంటే ఆ ఆనందమే వేరేగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ సహృదయంతో షేర్ చేసి స్వరాగ కోకిల వీడియోస్ని ముందుకు నడిపించండి.